క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా లోతుగా ధ్యానం చేద్దాం. అక్కడ రాయబడిన సంగతి ఏమంటే, లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమయ్యను. లోతు భార్య వెనక్కి చూడవద్దు అని 19వ అధ్యాయం 17వ వచనంలో చెప్తే, ఆమె వెనక్కి చూసి దేవునికి అవిధేయురాలయ్యి ఆమె ప్రయాణం గమ్యం చేరక వెనక్కి వెళ్ళక అక్కడ ఆగిపోయింది, అక్కడ నిలిచిపోయింది. ఎందుకు వెనక్కి చూసింది అంటే, ఆమె విడిచి వచ్చిన వెండి బంగారు ఆభరణాలను పశు సంపదను అనుకుంటాము. కాదు, రాయబడిన సంగతులను పరిశుద్ధాత్మదేవుడు ఎంత సమాచారం అవసరమో, ఎంత మనము ధ్యానిస్తే సరిపోతుందో అంత వ్రాయించారు. ఆయన విడిచిపెట్టిన విషయాలను మనం ఎత్తుకునక్కర్లేదు. ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, లోతుకి కుమారులు కూడా ఉన్నారు. పెళ్లి కుదిరిన ఒక అల్లుడు ఉన్నాడు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఇక బంధువులైతే ఎవరు ఉన్నట్టుగా అతనికి కనబడలేదు, మనకు కనబడలేదు రాయబడిన సంగతుల్లో. వారు కొంత సమయం వేచి ఉన్నారు. లోతు బయటికి వెళ్ళి, ఒక అల్లుడు కాదు అల్లుళ్ళు ఉన్నారు అన్నాడు. 14వ వచనములో అల్లుళ్ళు అని రాయబడం కనుక బహుశా ఇద్దరు కుమార్తెలకి వివాహం నిశ్చయమై ఉంది. కానీ వారు ఎగతాళి చేశారు, రానన్నారు, రాలేకపోయారు. కుమారులైతే అసలు కనపడలేదు, లోతు పిలవటానికి కనపడలేదు, ఇంట్లోనూ లేరు. 12వ వచనములో ఎప్పుడైతే దేవుడు మరి నీ కుమారులను, నీ అల్లుణ్ణి, నీ కుమార్తెలను, నీ భార్యను, ఇంకెవరంటే బంధువులు అని చెప్పిన దేవుడే 19వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడంటే, నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని వచ్చేయి, ఇంకెవరి కోసం చూడొద్దు. నీ భార్యను, నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని వచ్చేయి, ఇంకెవరు పిలిచినా వచ్చేవారు లేరు, నీ కుమారులు కూడా ఇక్కడ లేరు. కనుక మొట్టమొదట ఆ తల్లి కన్న కుమారులను పోగొట్టుకుంది. రెండవది, వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెల భవిష్యత్తు విషయమై చింత కలిగినదిగా ఉంది. ఎంత వేదన కన్న తల్లికి. నవమాసాలు మోసి పెంచిన తల్లి తనిద్దరు బిడ్డలు అవివాహితులుగా మిగిలిపోతారేమని తన హృదయంలో ఎంతో భయం ఉన్నది. 16వ వచనం వరకు చదివినప్పుడు అతడు తడవు చేసినాడు. ఇప్పటికైనా వాళ్ళు వస్తారేమో, పిల్లలైన ఇంటికి వస్తారేమో, అల్లుళ్ళైనా మనసు మార్చుకొని వస్తారేమో. నో, ప్రభు కనికరపడ్డాడు. అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి బయట ఉంచెను. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, లోతు భార్య పేరు రాయలేదు కాబట్టి శాపగ్రస్తురాలు, ఉప్పు స్తంభం అయింది కాబట్టి శాపగ్రస్తు. ఉప్పు అంటే మనకు తెలుసు కదా, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు ప్రభు. ఉప్పు గురించి మనం ఏం మాట్లాడుతాం చెప్పండి? లేవియకాండము 2వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు ఉప్పు పరిశుద్ధమైనది. అక్కడ ఏమంటారంటే, ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. ఉప్పు చెడిపోయేది కాదు. ఈ లోకం ఉన్నంతకాలం లోతు భార్య ఒక తల్లి సాక్షిగా ఉండటానికి దేవుడు ఆమెని రాతి స్తంభముగానో మట్టి స్తంభముగానో చేయలే, ఉప్పు స్తంభంగా చేశాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, లోతు భార్య మరణము చవి చూడలేదు. ఆ శరీరము సడన్గా ఒక రూపాంతరము చెంది ఉప్పు స్తంభమైంది. మరణము చూడలేదు అనగానే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, హనోకు మరణం చూడలేదు.
కొనిపోబడ్డాడు కానీ మరణించలేదు. ఎందుకు మరణించలేదు? ఎందుకు మరణించలేదు? అతడు మరణించక ముందు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందాను. మరణం లేని వ్యక్తిని గురించి ఏం మాట్లాడతాం మనం? లోతు భార్య మరణించలేదు అంటే ఇప్పుడు ఏమని చెప్పగలం? మరణించలేదు మొట్టమొదటి మాట. రెండో మాట చూద్దాం. కీర్తనకారుడు 16వ అధ్యాయం 10వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, పరిశుద్ధుల శరీరాలు కుళ్ళిపోవు అంటాడు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు అంటాడు దావీదు. కీర్తనకారుడు పరిశుద్ధుల శరీరాలు కుళ్ళిపోవు. లోతు భార్య కుళ్ళిపోలేదు, మరణించలేదు. పార్థివ దేహముగా, మృతదేహముగా మార్చబడలేదు, పాతి పెట్టబడిన మోషే సమాధి నేటికి దొరకలేదు. 6 లక్షల మంది ఏడ్చుకుంటా వెళ్ళి ఆ నాయకుడిని బాతి పెడితే ఎవరికీ మళ్ళీ ఆ సమాధి దొరకలేదు. ఆమె జీవిత ముగింపు సమాధికి కూడా దేవుడు అనుమతించలేదు. ప్రియ స్నేహితుడా, లోతు భార్యను గురించి ఏం ధ్యానిస్తున్నాము? పిల్లలు రాలేదు. కుమార్తెలు అవివాహితులుగా మిగిలిపోయినారు. నీ బిడ్డలపై విషయమై నీకు ఎంత చింత ఉన్నదా? పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. లోతు ఎంత తెలివి తక్కువగా వెళ్ళి ఒక గుహలో ఉన్నాడు. ఏ ఊరు లేని దగ్గర ఉన్నాడు. బయట ఊరు ఎరగని ఆడపిల్లలు, ఇక ఈ లోకంలో పురుషులే లేరు, చనిపోయినారు అనుకున్నారు. ఘోరమైన పాపానికి ఒడిగట్టారు. ఎక్కడ జరిగింది పొరపాటు? దుఃఖము చింత కలిగిన తల్లి ఉప్పు స్తంభమై ఆగిపోయింది. బాధ్యత నెరగని తండ్రి ఆడపిల్లల భవిష్యత్తును నాశనం చేసినాడు. కనుక ప్రియులరా, జాగ్రత్త. మీ పిల్లల విషయమై జాగ్రత్త. పిల్లల విషయమై జాగ్రత్త. కుమారులు ఎక్కడున్నారు? నీవున్నావు మందిరంలో, నీవున్నావు సంఘంలో, నీవున్నావు మరి దేవుని సేవలో. నీ కుమారులు ఎక్కడున్నారు? ఏలీ కుమారులు ఎలాగున్నారో చూస్తున్నావు. ఏలీతు ప్రభు అన్నాడు, నీ కుమారులు నువ్వు మరి సరైన రీతిలో పెట్టుకోలేదు అన్నాడు. జాగ్రత్త సుమ. కనుక లోతు భార్య ఉప్పు స్తంభమాయను. ఈ మాట మనకు ఏమి నేర్పిస్తూ ఉందంటే, మన పిల్లల విషయమైన చింత, వారిని మన అదుపులో పెట్టుకునే విషయంలో ప్రభు నేర్పిస్తున్న పాఠం. తన కుమారులను పోగొట్టుకున్నది, తన కుమార్తెల వివాహం చూడలేకపోయింది. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ప్రభు దగ్గర ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, నా కొడుకులు తిరుగుతున్నారు, వారు లోబడట్లేదు, వాడు ప్రార్థనకు రారు, ఆరాధన చేయరు, మందిరంలో కూర్చోరు. ఒకవేళ మందిరానికి తీసుకొస్తే మందిరం ఆరంభం కాగానే వాడి స్నేహితుల్ని వేసుకొని బయట మీటింగ్ పెట్టుకుంటారు, బయట మాట్లాడుతుంటారు. ఇక కుమార్తెలు అయితే విధేయులుగా ఉన్నట్టే ఉంటారు. మరి వారు ఎంతవరకు దేవుల్లో ఉన్నారో తెలియనియరు. యెహోషువ వలె నీ కుటుంబాన్ని ఒక్కసారి మరి దేవుని చేతిలో పెట్టుకో. ఈ కొద్ది మాటలు ప్రభు మన హృదయాల్లో భద్రపరిచి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ సంకల్పంతో ఈ మాటలు వ్రాయించి భద్రపరిచి మనకి ఇచ్చినాడో ఆ సంకల్పాన్ని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో నెరవేర్చుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.